చెప్పంటావేంటి? గంగాధర్, అదే బాబుని దగ్గర సేఫ్గా ఉన్నాడు కదా? బాబు నా దగ్గర లేడు, నేను తీసుకురాలేదు. మరి బాబు ఎక్కడికెళ్ళినట్టు? డాడీ త్వరగా! ఇప్పుడు చెప్పు, ఆ అబ్బాయి ఎవడు? మన ఇంటికెందుకు తీసుకొచ్చావు? వాడి తల మీద ₹1 కోటి కలెక్ట్ చేయబోతున్నాను. ఆ పిల్లాడి తల మీద ₹1 కోటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాస్త అర్థమయ్యేలా చెప్పు. నా ఫ్రెండ్ పావనికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు వైజయంతికి కజిన్ కొడుకట వీడు. వైజయంతికి వాళ్ల కజిన్ కి మధ్య ఉన్న వ్యక్తిగత కక్షల వల్ల ఈ పిల్లాన్ని 4 రోజులు పావని దగ్గర ఉంచి పిల్లాడి మిస్సింగ్ డ్రామా ఆడి కక్ష తీర్చుకోవాలనుకుంటుందట ఆమె. పావని వీణ్ణి తీసుకొచ్చి నా దగ్గరైతే సేఫ్గా ఉంటాడని నాకిస్తూ ఈ మ్యాటర్ అంతా చెప్పింది. అంతేకాదు, ఆ వైజయంతి హస్బెండ్ పేరెంట్స్ కూడా బాగా సౌండ్ పార్టీ అట. అందుచేత నా ఫ్రెండ్ పావనితో హ్యాండ్ కలిపి ఆ వైజయంతి దగ్గర సౌండ్ చేసి ₹1 కోటి కొట్టేద్దామనుకుంటున్నా. ఇలాంటి చిల్లర పనులు చేయడం వల్ల నువ్వు రిస్కులో పడతావనిపిస్తుంది. మీరిలా మాట్లాడుతున్నారేంటి డాడీ? చెప్తాను విను. ఇప్పుడు ఈ పిల్లాన్ని కిడ్నాప్ చేశానని ఆ వైజయంతిని బ్లాక్మెయిల్ చేయడం వల్ల నువ్వు క్యాష్ చేసుకోవాలనుకునేది జస్ట్ ₹1 కోటి, అవునా? కానీ నువ్వు ఆల్రెడీ బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తి ఎవరు? భూషణం. అటువంటప్పుడు ఈ పిల్లగాన్ని పట్టుకుని బచ్చా బ్లాక్మెయిల్, అది చిన్న అమౌంట్, ₹1 కోటి కోసం అవసరమా? ₹1 కోటి చిన్న అమౌంట్ ఏంటి డాడీ? పెద్ద గీత ముందు చిన్న గీత చిన్నదే అన్నట్టుగా 100 కోట్ల ముందు ₹1 కోటి చిన్న అమౌంటే. ఈ పిల్లాడి కిడ్నాప్ డ్రామా పెట్టుకుని నువ్వు ₹1 కోటి కక్కుర్తి పెడితే 100 కోట్లు వదులుకోవలసి వస్తుంది. అలా ఎందుకు డాడీ? భూషణం దగ్గర 100 కోట్లు కాదు, అవసరమైతే 200 కోట్లు సంపాదించగల అర్చనకు సంబంధించిన సీక్రెట్ నీ దగ్గరుంది. భూషణానికి నువ్వు చేసిన ఫోన్ ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన లేడీ సిఐ నిన్ను చేస్ చేస్తుంది. అందుకనే అవసరమైనప్పుడల్లా మనం అడ్రస్ మార్చుకుంటూ తిరుగుతున్నాం. అంటే ఇప్పుడు పిల్లాడితో కిడ్నాప్ డ్రామా ఆడడం రిస్క్ అంటారా? అయినా చీకట్లో బాణంలో ఒక ట్రయల్ అవుతాం. వర్కౌట్ అయితే అయ్యింది, లేకపోతే అప్పుడు చూద్దాం. ఓకే, కానీ ఎక్కువ రిస్క్ చేయకు. వాళ్లతో గేమ్ నేను మొదలు పెడతాను డాడీ, మీరేం టెన్షన్ పడకండి. ఓకే, జాగ్రత్తమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. భూషణం అంకుల్, సిఏ గారు అందరూ వచ్చారు కదా? వచ్చారు మేడం. వారు మా క్యాబిన్ లో కూర్చున్నారు మేడం. ఓకే. మీ పేరు? రాగిణి మేడం. మీరు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ చూస్తున్నారు? మీ వర్క్ ఏంటి? అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ గా చేస్తున్నాను. ఎనీ ప్రాబ్లమ్స్? నో మేడం.
యూ క్యారీ ఆన్. ఈ మెమరీ లాస్ అయిన నచ్చిన స్టాఫ్తో ఏం మాట్లాడుతుంది? కొంపదీసి నా గురించి గాని ఎంక్వైరీ మొదలుపెట్టిందా? ఇది ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాక చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ అంకుల్. మీరు ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాను. నా కంపెనీలో వర్క్ చేస్తున్న స్టాఫ్ వెల్ఫేర్ గురించి తెలుసుకోవడం నాకు అవసరం అంకుల్. ఎస్ మేడం. పదండి అంకుల్. యూ క్యారీ ఆన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. షీఈ్ మై ఫ్రెండ్ పింకీ. గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పింకీ కూర్చో. లాయర్ గారు, మీరు ఈ కంపెనీలో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? అశోకవర్మ హయాం నుండి మేడం. అంటే సుమారు 20 సంవత్సరాలుగా. తాతయ్య గారి తర్వాత ఈ కంపెనీకి వారసురాలుగా మిమ్మల్ని తీసేసే అధికారం నాకుంది కదా? మేడం, బ్యాంక్ మేనేజర్ చెప్పుండకపోవచ్చు, కనీసం భూషణం అంకులైనా చెప్పుంటారు కదా నా సిగ్నేచర్ టాలీ కాని విషయం. మేడం అది నాది ఒక కామన్ మ్యాన్ తన పర్సనల్ అవసరాల కోసం తీసుకున్న ఎస్బీఐ అకౌంట్ కాదు. కంపెనీ ట్రాన్సాక్షన్స్ తోనూ కొన్ని వందల మంది జీవితాలతోనూ ముడిపడి ఉన్న అకౌంట్. నా సిగ్నేచర్ టాలీ కాలేదని తెలిసి ఏం చేయాలో నేను చెప్పడం కాదు, ముందుగా మీరు రియాక్ట్ అయి డాక్యుమెంటేషన్తో నా దగ్గరికి రావాలి. మీ ఫ్రెష్ సిగ్నేచర్ ఆథరైజ్ చేసే డాక్యుమెంట్స్. మీరు దీని మీద మీ సిగ్నేచర్ని 3 times ఒకేలా చేయండి. నేను ఆ సిగ్నేచర్ని నోటరీ చేసి మన కంపెనీస్ అన్నిటికీ అలాగే బ్యాంకు కూడా పంపిస్తాను. సిఏ గారు, నా ఈ లేటెస్ట్ స్పెసిమెన్ సిగ్నేచర్ని అవసరం ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కి పంపించండి. అలాగే మేడం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇన్కన్వీనియన్స్ నాకు కాదు, కంపెనీకి, దానిపై ఆధారపడ్డ వర్కర్స్ కి. సారీ అన్న పదం నాకు నచ్చదు, అది మళ్ళీ నాకు వినపడకూడదు. వెంకీ రా. భూషణం అంకుల్. అమ్మాయి గారు చెప్పండి. అమ్మాయి గారు, ధర్మ పేరెంట్స్ని ఒకసారి అర్జెంటుగా పిలిపించండి, వాళ్ళతో నేను మాట్లాడాలి. అలాగే అమ్మాయి గారు. ఓకే. కృష్ణమూర్తి,
త్వరగా మాట్లాడి పంపించేసాయి. అలాగే. ఎలా ఉన్నావు లక్ష్మి? ఏమండి నీకున్న ఎలాంటి బాధనైనా ఆర్చలేని తీర్చలేని నా దగ్గరికొచ్చి నువ్వు బాధపడితే నేను చేయగలిగేది ఏముంది లక్ష్మి? తప్పు చేసిన నాకు టయానికి పట్టెడు అన్నం పెడుతున్నారు, కానీ ఏ తప్పు చెయ్యకుండా పరాయి పంచన పడి శిక్ష అనుభవిస్తున్నావు. కూతురైనా అల్లుడైనా పరాయి వాళ్లే కదా. అమృతలాగే నేను కూడా చచ్చిపోయాననుకో లక్ష్మి. నేనున్నానన్న జ్ఞాపకాలను కూడా చెరిపేసుకో లక్ష్మి. మీరు ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా మీరున్నంత వరకే నాకు ఈ సౌభాగ్యం. నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి రాలేదండి. మన బిడ్డ అమృత జ్ఞాపకాలు మనం కాలి బూడిదయ్యే వరకు అవి మనల్ని వదలవు లక్ష్మి. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చున్న నాకు మరీ గుర్తొస్తుంది నా బంగారు తల్లి. ఏం చేయను, భగవంతుడు మన మీద పగపట్టి మన అమృతని తీసుకువెళ్ళిపోయాడు. ఏ జన్మ పాపమో జైలు శిక్ష కన్నా మించిన శిక్ష వేశాడు ఆ దేవుడు. నేను మన అమృతని చూశానండి. లక్ష్మి, అవునండి, అమృతని చూశానండి. లక్ష్మి, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా లక్ష్మి? మీ అనుమానం నాకు అర్థమైందండి. నాకు పిచ్చి పట్టిందనుకుంటున్నారా? అమృత చనిపోయిందన్న వార్త తెలిసిన మరుక్షణమే మనం చనిపోయింటే ఎంతో బావుండేదండి. కానీ అలా జరగలేదు. నేను మన అమృతని చూశానండి. చనిపోయిన మనిషి కనిపించిందనడాన్ని భ్రమనో పిచ్చో అనక ఏమనమంటావు లక్ష్మి? కాదండి, ముమ్మూర్తులా అమృత రూపంలో ఉండే అర్చన అనే అమ్మాయిని చూశానండి. నిజంగా నా కళ్ళని నేనే నమ్మలేకపోయానండి. లక్ష్మి, అవునండి, అశోకవర్మ గారు అనే జమీందారు గారి మనవరాలు అర్చన ఏ పోలికలోనూ తేడా లేకుండా అచ్చం మన అమృతలాగే ఉందండి. లక్ష్మి, అవునండి, నా కళ్ళతో నేను స్వయంగా చూశానండి. నిజమే లక్ష్మి? లక్ష్మి, నువ్వు చెప్పేదంతా నిజమేనా? మన అమ్మాయి అమృత సాక్షిగా నిజమండి. ఆ విషయం మీతో చెప్పి ఆనందమో దుఃఖమో తెలియని నా పరిస్థితిని
మీతో పంచుకోవాలని వచ్చానండి. అసలు ఆ జమీందార్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? నేనుంటున్న ఇంటికి దగ్గరలోనే ఆ జమీందార్ గారిల్లు. మొన్నొకసారి ఆ అమ్మాయి వెళుతుంటే చూసి మన అమృతేమోనన్నంత భ్రమ కలిగింది. మనసు చంపుకోలేక వెళ్ళానండి. వెళ్తే వెళ్ళావు కానీ నా కూతురు అమృతలాగే ఉన్నావని అర్చన దగ్గరికి వెళ్ళిన నువ్వు అమృత తండ్రి ఒక హంతకుడని తెలియనివ్వకు. హంతకుడి బిడ్డల్ని గాని భార్యని గాని సమాజం గౌరవించదు లక్ష్మి. లేదండి, ఆ విషయం ఎప్పటికీ చెప్పను. అమృతలాగున్న అర్చనను చూసిన నువ్వు మనశ్శాంతి పొందటంలో తప్పులేదు, కాని అది మితిమీరినవ్వకు. జాగ్రత్తగా వెళ్ళి లక్ష్మి. అలాగేనండి. ఏంటి మేడం, ఎప్పుడూ లేనిది ఈరోజు డల్గా ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఏదన్నా ప్రాబ్లమా మేడం? నాకంటూ ప్రత్యేకంగా ప్రాబ్లమ్స్ ఉండడానికి నాకెవరున్నారవుతారు? అమ్మా, నాన్న, అన్నా, చెల్ల ఎవరూ లేని అనాథని. నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? అందరికి మించిన మంచి స్నేహితులున్నారు మేడం మీకు. మీరెలా ఒంటరి వాళ్ళు అవుతారు? మేడం, మీకే కష్టం వచ్చినా మీ మంచి మనసుతో దారి చూపించి నాకిష్టమైన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించారు. ఈ సేవకుడు అవతారున్నాడని మర్చిపోకండి మేడం. థ్యాంక్ యూ అవతార్. కానీ నా డల్నెస్ కి కారణం అవేవీ కావు. ఒక పక్క మనం వెతుకుతున్న కీర్తి మనకి అందకుండా మనతోనే ఆడుకుంటుంది. మరో పక్క మన కళ్ళ ముందు ఆడుకుంటూ ఉండే నా ప్రాణ స్నేహితురాలు రేణుకా కొడుకు గంగాధరం మిస్ అయి కనిపించడం లేదు. ఈ రెండు కేసులు ఇప్పుడు రెండు ఛాలెంజ్లాగా నన్ను వెక్కిరిస్తున్నాయి అవతార్. నన్ను ఛాలెంజ్ చేస్తూ నా కళ్ళ ముందే కనబడుతున్నాయి. అవును మేడం, నిజమే. కానీ రేణుక కొడుకు గంగాధరం నోరు లేని పిల్లవాడు. వాడు కళ్ళ ముందు లేకపోతే ఒక్క క్షణం ఉండలేదు రేణు. వాడెలా మిస్ అయ్యాడు? వాడంతట వాడు మిస్ అయ్యే ఛాన్సే లేదు. అవతార్, ఈ రోజు గంగాధరం మిస్సింగ్ గురించి పేపర్లో ప్రకటనిచ్చిన సంగతి రేణుకా చైతన్య వాళ్ళకి తెలుసో లేదో ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దాం. నన్ను ఫోన్ చేయమంటారా మేడం? వద్దా అవతార్, నేనే చేస్తాను. బాబు విషయం ఏమైనా తెలిసిందా? లేదు రేణు. నా బాబు గంగాధర ఏమయ్యాడు శర్వాణి? వాడిని చూసి ఒక రోజు అయిపోయింది. వాడు బతికే ఉన్నాడా? నా బాబు నా దగ్గరికి తిరిగి వస్తాడా? చాచా, నువ్వు అలా అనుకురేను. బాబుకేం కాదు. బాబు ఖచ్చితంగా దొరుకుతాడు. భయపడకు రేణు. ఈరోజు బాబు ఫోటో అన్ని పేపర్స్లో ప్రకటన ఇచ్చాను. అన్ని స్టేషన్స్కి బాబు ఫోటో పంపించాను. 2 స్పెషల్ ఇన్ఫార్మర్ని కూడా బాబు కోసం అపాయింట్ చేశాను. శర్వాణి, ధైర్యంగా ఉండి రేణు. శర్వాణి, నేనింతవరకు ఎప్పుడు ఏది కోరలేదు, ఇక ముందు కూడా కోరను. నా బాబు గంగాధరాన్ని నాకు తెచ్చివ్వవా ప్లీజ్ శర్వాణి.
ఏమైంది మేడం? ఏం లేదు అవతార్. రేణు, పేపర్లో యాడ్ని బట్టి నిజంగా బాబు ఎవరికైనా దొరికి మన అడ్రస్ తెలియక ఆగిపోతే వెంటనే ఫోన్ చేసి తీసుకొస్తారు. బ్లాక్మెయిల్ లాంటి ఫోన్లేమైనా వచ్చి బ్లాక్మెయిల్ చేస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. నువ్వు ధైర్యంగా ఉండు రేణు, టెన్షన్ పడకు. ప్లీజ్ రేణు, ప్లీజ్, ఐ ప్రామిస్ యూ. నేను బాబుని క్షేమంగా తీసుకొస్తాను. నీ స్నేహితురాలుగా నా మీద నీకా నమ్మకం ఉంది కదా రేణు? నీ మీద నమ్మకంతోనే ఉన్నాడు శర్వాడి. అయితే ఏ టెన్షన్ పడకుండా ఏ ఫోన్ వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకేనా? ఓకే శర్వాడి. అమ్మాయి గారు,